కడప జిల్లా జూలై 3వ తేదీన JSW రాయలసీమ స్టీల్ ప్లాంట్కు పనుల ప్రారంభోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు జూలై 3వ తేదీన JSW రాయలసీమ స్టీల్ లిమిటెడ్ ప్లాంట్కు పనుల ప్రారంభోత్సవానికి రాబోతా ఉన్నారు. కడప జిల్లా భవిష్యత్తు, కడప జిల్లా నిరుద్యోగ సమస్య, కడప జిల్లా రూపురేఖలు మారబోతున్నాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ జిల్లాకు స్టీల్ ప్లాంట్ రావాలా, విభజన చట్టంలో ఇది ఉంది కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా కడప జిల్లా ప్రజల సహకారం, వాళ్ళ కళల సహకారం చేయాలా అనే ఉద్దేశంతో మొదట సున్నపురాలపల్లిలో జమ్మలమూరు నియోజకవర్గంలో ఫౌండేషన్ వేయడం, మళ్ళీ వాళ్ళు మా ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2 పర్యాయాలు 2 తూర్లు ఫౌండేషన్ వేశాడు కన్నతీర్థంలో. కానీ ఒక ఇటుక కూడా పెట్టలే. మేము ఇవాళ అదే ప్రాంతంలో కన్నతీర్థ ప్రాంతంలో JSW యాజమాన్యాన్ని ఒప్పించి JSW రాయలసీమ స్టీల్ లిమిటెడ్ అనే పేరుతో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కానీ మొత్తం వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టి మరి 3వ తేదీన పనుల ప్రారంభోత్సవానికి చంద్రబాబు నాయుడు రాబోతా ఉన్నాడు. మొదటి ఫేజ్లో 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10 లక్షల టన్నుల స్టీల్ను ఉత్పత్తి చేసే విధంగా JSW స్టీల్ ప్లాంట్ కార్యక్రమం జరగబోతూ ఉంది. దాన్ని కూడా 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసి తిరిగి చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేసే విధంగా దాని రూపకల్పన జరుపుతూ ఉన్నారు. ఈరోజు పనుల ప్రారంభోత్సవమే కాదు, ప్రతి 3 నెలలకు అవుతూనే ప్లాంట్లో జరుగుతూ ఉందా లేదా, పనులు వేగవంతమైనాయి లేదా, ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది పనులను చేసి చూసేదాన్ని కూడా చంద్రబాబు నాయుడు కృత నిశ్చయంతో ఉన్నాడు. ప్రతి 3 నెలలకు అవుతూనే వచ్చి రివ్యూ చేయాలని చెప్పేసి. అదేవిధంగా 2వ దశ కూడా 11,850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 20 లక్షల టన్నుల స్టీల్ను ఉత్పత్తి చేసేదానికి రూపకల్పన చేయడం జరిగింది. దాన్ని 2034లో జాతికి అంకితం చేయాలని చెప్పేసి కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ విధంగా మొత్తం స్టీల్ ప్లాంట్లో దాదాపుగా 2,500 మందికి ప్రత్యక్షంగా, 4,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు కూడా రాబోతాడని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు 2 తూర్లు ఫౌండేషన్ వేసినాడు, కానీ ఒక్క ఇటుక కూడా పెట్టలే. కనీసం అది ఫ్యాక్టరీ ఉందా లేదా, దాని యాజమాన్యం ఏమైనా చూస్తూ ఉందా, ఏమైనా పురోగతి ఉందా అని ఆలోచన చేయలేకుండా పోయినాడు. సిగ్గు ఎగ్గు లేకుండా దాదాపు చలో అని చెప్పేసి కన్నెత్తికి పోతారు వైసీపీ నాయకులంతా. పనులు ఏ విధంగా జరుగుతాయి అంటే పనులు చూసేదానికి పోతారా, పనులు చెడగొట్టేదానికి పోతారా తెలియదు. ఇంకా 2 సేపు ఉంటే మనకు వార్తలు వస్తాయి. 5 సంవత్సరాలు ఏ రోజు కూడా ఈ నాయకులు ఆ పక్కకు పోలే, దాన్ని చూడలే, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడలే. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో దాని యాజమాన్యాన్ని ఒప్పించి అక్కడికి తీసుకుని వచ్చి 3వ తేదీ ప్రారంభోత్సవం చేస్తా అంటే, ఒక్కరోజు ముందు ఊర్లో పెళ్లికి
కుక్కల హడావిడి చేసిన విధంగా దాదాపు 50-60 బళ్ళలు పోతాడారు ఆయనంతా. మీకు ఏదైనా సిగ్గు ఉంటే, లజ్జ ఉంటే, మీరు మొగోళ్ళు అయితే బ్రహ్మనిష్ఠులు చూడండి. పోయి 10,000 ఎకరాలు ఇచ్చినాడు రాజశేఖర రెడ్డి గారు, దోచి పారేసినాడు ఎవడు. ఒక ఆమె శ్రీలక్ష్మి జైల్లో ఉండి నిన్ననే రిటైర్డ్ అయింది. మళ్ళీ ఆ రోజు ఎందుకు చూడలేదే మీరు? 10,000 ఎకరాలు గాలి జనార్దన్ ఆత్మ అన్నాడు జగన్మోహన్ రెడ్డి. కొల్లగొట్టినారా, దోపిడి. ఒక్క ఇటుక పెట్టలేవాడు, ఒక యంత్రం రాలేడికి. 1,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు ఆ యొక్క ఇండస్ట్రీని చూపించి. వాడు జైలుకు పోయినాడు అనుకో. మళ్ళీ ఎందుకు మీరు చూడలేదా ప్రైమ్ మినిస్టర్ను? ఏం పోకూడదా మీరు? యాడికి పోయింది? అక్కడే ఉంది కదా జమ్మడు నియోజకవర్గంలో. అంటే ఎవరైనా పని చేస్తామంటే వాళ్ళకి ఎవరైనా మంచి పేరు వస్తే ఇది తెలుగుదేశం పార్టీ చేసింది, చంద్రబాబు నాయుడు చేశాడు కాబట్టి ఏదో విధంగా దీన్ని గబ్బు పట్టించాలా, ఏదో విధంగా దీన్ని చెడగొట్టాలా, ఏదో విధంగా ఈ ఫ్యాక్టరీ రాకుండా చూడాలని వాళ్ళ తాపత్రయం అంతా. కడప జిల్లాలో వైసీపీ ఉనికి ప్రశ్నార్థకమవుతుందనే ఉద్దేశంతో ఈరోజు బలోబలిపోయినారే. ఏముందే? మీరేమైనా చేసినారా 5 సంవత్సరాలు? ఒక్క రోడ్డు వేలే లోపల. మేము మొన్ననే పోయి చూసేసాం. గతంలో మన ప్రెస్ వాళ్ళు కూడా పిలుచుకుపోయినాం. విజువల్స్ అన్నీ ఉండే వాళ్ళ దగ్గర. 2 ఫౌండేషన్లు తప్ప ఇంకేమి లేవు అక్కడ. కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టలేకపోయినాడు. కాబట్టి ఈరోజు చిత్తశుద్ధితో మేము, ఎందుకంటే దానికి జేఎస్ జబ్బులు రాయలసీమ స్టీల్ లిమిటెడ్కు గండికోట నుంచి కూడా వాటర్ తీసుకొస్తా ఉన్నాం. రైల్వే లైన్లు వేస్తూ ఉన్నారు, రోడ్డు కనెక్టివిటీ ఇస్తూ ఉన్నాడు. అంటే ఒక ప్రాజెక్టుకు కావాల్సిన మౌలిక వసతులన్నీ కూడా అనుమతులు ఇచ్చిన తర్వాతనే చంద్రబాబు నాయుడు అక్కడికి వస్తూ ఉన్నాడు. ఈరోజు అక్కడ చూసాం, నిన్న పోయి బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉన్నాయి, లెవెలింగ్ జరుగుతూ ఉంది, రోడ్లు వేస్తూ ఉన్నారు. కాబట్టి కడప జిల్లా ప్రజల కళల సాకారం 3వ తేదీ కాబోతా ఉంది. దానికి చంద్రబాబు నాయుడు పనుల ప్రారంభోత్సవానికి వస్తాడని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను.